Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన M1లోని యూనిట్ 3 క్యాలిక్యులస్ అనే చాప్టర్లో నుంచి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఎస్. Find C by using Lagrange's mean value theorem of f of x is equal to x into x minus 1 into x minus 2 on closed interval 0, 2. ఓకే, ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా రోల్స్ థీరంలో అయినా, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంలో అయినా, కాషీ మీన్ వాల్యూ థీరంలో అయినా మన టార్గెట్ ఏంటంటే మిడ్ వాల్యూని కనుక్కోవాలి. అంటే 0 కంటే ఎక్కువ 1/2 అంటే 1/2 అంటే ఎగ్జాక్ట్లీ 0.5, 0.5 కంటే తక్కువ ఉండాలి. ఆ మిడిల్లో ఉన్న వాల్యూస్ని కనుక్కోండి. అంటే 0.1, 0.2, 0.3, 0.4. ఓకే, 0 కాకూడదు, 0.5 కాకూడదు. ఎందుకంటే మన లెగ్రాంజెస్ థీరమైన, రోల్స్ థీరమైన there exists C belongs to open interval 1/2, 0, 1/2 such that రోల్స్ థీరంలో అయితే f dash of C, ఇక్కడ f dash of C is equal to f of B minus f of A by B minus C. ఓకేనా? ఎస్. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫార్ములా ఏమంటే, ఇక్కడ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం స్టేట్మెంట్ ఫస్ట్ పాయింట్, f అనేది కంటిన్యూస్ అవుతుంది ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B. f ఈస్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ A, B. అక్కడ దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయొచ్చు మనం. ఓకే, సో కంటిన్యూస్ అంటారా, లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. స్టేట్మెంట్లో ఆల్రెడీ ఇచ్చేసాడు, మళ్ళీ మనం చేయనక్కర్లేదు. ఓకే, ఆ రెండు కండిషన్స్ని. మనకి ఇంకొక పాయింట్ కూడా తెలుసు, ఎవ్రీ పాలినోమియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అని కూడా తెలుసు. ఓకే, కంటిన్యూస్ అవుతే డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది అనమాట. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ అంటే పాలినోమియల్ ఈక్వేషన్ లాగా ఉంది. ఎస్. నెక్స్ట్ పాయింట్ ఏమంటే, ఈ యొక్క లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఏంటంటే స్టేట్మెంట్లో లాస్ట్ పాయింట్, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఇది అనమాట ఫార్ములా. ఓకేనా? ఎస్. ఇప్పుడు మీరు ఎఫ్ ఆఫ్ బి కనుక్కొని ఎఫ్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. ఎస్, ఎఫ్ ఆఫ్ బి ఏం లేదు, ఏ అంటే 0, బి అంటే 1/2. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఫంక్షన్లు సబ్స్టిట్యూట్ చేస్తే, సింప్లిఫికేషన్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఓకే, ఎస్. చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని రాస్తున్నాను. గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x into x minus 1 into x minus 2 on closed interval 0, 1/2. ఓకే, మరి ఒక చిన్న పాయింట్ రాద్దాం. ఎవ్రీ పాలినోమియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అని రాస్తాం. సో వీ నో దట్ every polynomial function is continuous on closed interval 0, 1/2. కంటిన్యూస్ అవుతుంది అండ్ డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్. పాలినోమియల్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోండి. సో డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ 0, 1/2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మన థీరంని ఉపయోగిద్దాం. ఏంటి థీరం స్టేట్మెంట్? బై యూజింగ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం.
బై యూజింగ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఏంటి, దేర్ ఎగ్జిస్ట్ C belongs to open interval A, B such that in general గా రాస్తున్నాను. ఇక్కడ A, B అంటే A అంటే 0, B అంటే 1/2. ఓకే, సో f dash of C is equal to f of B minus f of A by B minus A. f of C దీన్ని ఇలానే రాస్తున్నాను, is equal to f of B. f of అక్కడ a అంటే 0, b అంటే 1/2. f of 1/2 minus f of 0 ఓకే డివైడెడ్ బై b మైనస్ a అంటే b అంటే 1/2, a అంటే 0. ఇప్పుడు f dash of c is equal to f of 1/2. f of 1/2 అంటే ఈ ఫంక్షన్లో మీరు x ప్లేస్లో 1/2ని సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 ఇంటూ 1/2 మైనస్ 1. నెక్స్ట్ మళ్ళీ 1/2ని సబ్స్టిట్యూట్ చేయండి, -2 డివైడెడ్ బై 1/2 మైనస్ 0 అంటే 1/2నే. ఓకే, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తే f dash of c which is equal to 1/2 అలానే రాస్తున్నాను ఇంటూ 1/2 మైనస్ 1 ఎంత, -1/2. ఎందుకంటే LCM 2 1 మైనస్ 2 మైనస్ 1/2. నెక్స్ట్ మళ్ళీ LCM ఇక్కడ 2 1 మైనస్ 4 కాబట్టి -3/2 వస్తుంది. -3/2 డివైడెడ్ బై 1/2. ఓకే, ఇక్కడ ఉన్న మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 న్యూమరేటర్లో ఉంటుంది, 3/8. ఓకే, 2 into 2 4, 4 2s 8. f dash of c is equal to 3/8 ఇంటూ ఇక్కడ ఈ 1/2 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. 1/2 అనేది 2/1 అవుతుంది. సో 2/1, 2 1s 2 4 times. సో కాబట్టి f dash of c ఎంత వచ్చిందంటే 3/4. దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఇప్పుడు మనము f dash ఆఫ్ xని కనుక్కుంటాం. దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తాం. అందులో x బదులు c సబ్స్టిట్యూట్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ f dash ఆఫ్ c వచ్చేస్తుంది. మరి రైట్ హ్యాండ్ సైడ్ని ఈక్వల్ చేస్తే అప్పుడు c వాల్యూ వస్తుంది. ఓకేనా? ఎస్, ఇప్పుడు నేను డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఎస్, అది చేయడానికి ముందు చూడండి, సిన్స్ f ఆఫ్ x రాస్తున్నాను. f ఆఫ్ x is equal to x into x minus 1 x minus 2. ఇప్పుడు మల్టిప్లై చేయండి. f ఆఫ్ x is equal, ఫస్ట్ xతో మల్టిప్లై చేస్తున్నా, x into x x స్క్వేర్ మైనస్ 1 into x x. మళ్ళీ ఈ x minus 2 ఇలానే రాయండి. f ఆఫ్ x is equal to ఇంకా ఎక్స్ స్క్వేర్తో ఎక్స్ని మల్టిప్లై చేయండి, ఎక్స్ క్యూబ్. ఎక్స్ స్క్వేర్తో -2ని మల్టిప్లై చేయండి, -2x స్క్వేర్. మైనస్ ఎక్స్తో ఎక్స్ని మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. మైనస్ ఎక్స్ని -2తో ప్లస్ 2x అవుతుంది. సో అప్పుడు f ఆఫ్ x is equal to x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ అవుతుంది. -2x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ 2x అన్నమాట. ఎస్, మనం డిఫరెన్షియేటింగ్ చేసాం. ఇప్పుడు f డాష్ ఆఫ్ xని కనుక్కోవాలి. f డాష్ ఆఫ్ x అంటే xతో డిఫరెన్షియేటింగ్ చేయండి. ఇక్కడ x క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్ మైనస్ x స్క్వేర్కి 2x పక్కన 3 ఉంది, 6x అవుతుంది. ఓకే, ప్లస్ 2x యొక్క డిఫరెన్షియేషన్ 2 అన్నమాట. ఎస్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ ప్లేస్లో సిని సబ్స్టిట్యూట్ చేస్తాం. f డాష్ ఆఫ్ c విచ్ ఈజ్ ఈక్వల్ టు 3c స్క్వేర్ మైనస్ 6c ప్లస్ 2. ఎస్, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నంబర్ 1లో 2లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ సేమ్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ని కూడా ఈక్వల్ చేసేస్తాం. ఓకే,
from 2 and 3 we get 2 and 3 we get. Okay, yes, next step చూడండి. 2 3 నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ని ఈక్వల్ చేద్దాం. 3c square minus 6c plus 2 which is equal to 3/4. ఎస్, ఇప్పుడు 4తో క్రాస్ మల్టిప్లై చేద్దాం. 4 into 3 12c square minus 6 into 4 24c 4 2s 8. ఇంకా ప్లస్ 3 లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, -3 అవుతుంది. సో ఫైనల్గా 12c square minus 24c plus 5 which is equal to 0. ఎస్, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా ఫ్యాక్టర్స్ వస్తాయేమో చూడండి. ఇక్కడ ఏసీని తీసుకోండి, 12 into 5 60. సో ఇంకా ఫ్యాక్టర్స్ ఇంకా రావు. 2తో చేస్తే 2 30 టైమ్స్, మళ్ళీ 3తో చేస్తే 3 20 టైమ్స్, 4తో చేస్తే 4 1s 4 5s 20. రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. మళ్ళీ 5తో చేస్తే 5 1s 5 2 టైమ్స్ 17 అట్లా. సో మళ్ళీ 6తో చేస్తే 10 16 అలా రాదన్నమాట. సో ఫ్యాక్టర్స్ రానప్పుడు మనం ఏం చేస్తామంటే ఫార్ములాని ఉపయోగిస్తాం. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సిలో ఉంది. ఓకేనా? ఎస్, దీన్ని ఏసీ స్క్వేర్ ప్లస్ బిసి ప్లస్ కాన్స్టెంట్తో కంపేర్ చేస్తే ఏ అంటే సి స్క్వేర్ కోఎఫిషియంట్ 12, బి అంటే సి కోఎఫిషియంట్, సి అంటే 5 అనమాట. ఓకేనా? సో హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12, b is equal to -24, c is equal to 5. మరి ఫార్ములా ఏంటి? c is equal to -b plus or minus square root of b square minus 4ac by 2a. ఇప్పుడు మన దగ్గర వాల్యూస్ అన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేయండి. -12 మైనస్ ఫార్ములాలో ఉంది ఆల్రెడీ, ఇక్కడ -24b అంటే ఓకే, ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ అంటే -24 హోల్ స్క్వేర్ -4 ఏసి, ఏ అంటే 12, సి అంటే 5 డివైడెడ్ బై 2a, 2 ఇంటూ ఏ అంటే 12 అని. ఓకేనా? ఎస్, సో మైనస్ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది. c is equal to 24 plus or minus, మైనస్ అనే స్క్వేర్ లో ప్లస్ అవుతుంది. 24 స్క్వేర్ అంటే 576 మైనస్ ఇక్కడ 12 into 5 60, 60 into 4 24 అంటే 240, 0 ఉంది కాబట్టి 6 into 4 24, ఇంకా 0 ఉంటుంది 60. ఓకే, డివైడెడ్ బై 2 into 12 24. ఓకే, మరి ఇంకా 576లోంచి 240 తీసేద్దాం. ఇక్కడ 6, సో 336 వస్తుంది. ఓకే, c is equal to 24 plus or minus square root of 336 by 24. మరి 336ని ఏం రాయొచ్చు? కొద్దిగా మనం సి వాల్యూని కనుక్కోవాలి కదా, అందుకోసం ఇక్కడ 336ని మనం ఎల్సిఎం లాగా చేస్తాం. ఎల్సిఎం మెథడ్లో ఫస్ట్ 2తో స్టార్ట్ చేయండి. 2 1s 2 6 టైమ్స్, మళ్ళీ 2 8 టైమ్స్, మళ్ళీ 2తో చేయండి. 2 8 టైమ్స్, 2 4 టైమ్స్, మళ్ళీ 2 4 టైమ్స్, 2 2 టైమ్స్, మళ్ళీ 2తో 2 2s 4, 2 1s అనమాట. ఎస్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండిటి బదులు ఒక 2 రాసుకోవచ్చు, ఈ రెండిటి బదులు ఇంకొక 2 అనమాట. ఎందుకు? రూట్ ఆఫ్ 2 into 2 అంటే ఎంత? √4. √4 అంటే ఎంత? 2. కాబట్టి ఈ 336 రూట్ ఆఫ్ 336ని మనం ఎల్సిఎంని కనుక్కోవట్లేదు. √36ని 336ని ఏం రాస్తున్నా? 2 into 2 into అట్లా 4 2s into 21. మళ్ళీ ఇక్కడ 3తో పోతుంది కదా, 3 7 టైమ్స్. ఇది ఇట్లనే రాసుకోండి.
కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం 4 2s ఉన్నాయి. ఒక 2 2స్‌కి ఒక 2 వస్తుంది. ఇంకా మిగిలిన √21 అంటే 4√21. ఇంక దీన్ని ఏం చేయలేం. 2 3లు ఉంటే ఒక 3 రాసేవాళ్ళం. కాబట్టి 4√21 దాన్ని అలానే రాస్తున్నాను. C is equal to 24 plus or minus 4 into √21 divided by 24. ఓకే. సో ఇప్పుడు మనము ఇంకా ఈ రెండిట్లో నుంచి 4ని కామన్ తీయచ్చు. 24ని 6 into 4 రాయొచ్చు. సో C is equal to 4ని కామన్ తీస్తే 6 plus or minus √21 divided by 24. 4 6 times 24. ఇంకా C is equal to 6 plus or minus √21 by 6. 6తో డివైడ్ చేద్దాం. C వాల్యూని మనం అనలైజ్ చేద్దాం. ఎట్లా వస్తాయి ఆ C వాల్యూస్? ఏది తీసుకోవాలి? చూడండి, C is equal to 6తో డివైడ్ చేద్దాం. 6 by 6 ప్లస్ ఆర్ మైనస్ మళ్ళీ √21తో 6ని √21 by 6. ఇక్కడ 6 6 క్యాన్సిల్ అవుతుంది. C is equal to 1 plus or minus √21 by 6 ఉంటుంది. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ C వాల్యూ పాజిటివ్ కేస్ తీసుకోండి, ప్లస్ కేస్ తీసుకోండి, మైనస్ కేస్ తీసుకోండి. రెండు మన ఇంటర్వెల్లో ఉంటాయనేది చెక్ చేసుకో. సో మీ దగ్గర ఆల్రెడీ క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి సో √21 అంటే మీరు టైప్ చేయండి. అప్రాక్సిమేట్గా 4.5 డివైడెడ్ బై 6. C is equal to 1 plus 4.5 by 6 ఎంత అంటే 0.7. 0.7. ఓకే, 1 plus 0.7 1.7 అంటే 1/2 అంటే మన ఫైనల్ టార్గెట్ ఏంటి? 0 కంటే ఎక్కువ ఉండాలి. 1/2 అంటే 0.5 కంటే తక్కువ ఉండాలి. ఈ మన ఫైనల్ టార్గెట్ ఏంటి? మీరు కనుక్కున్న 1.7 అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి, 0.5 కంటే తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది? 1.7 ఎక్కువ వచ్చేసింది. కాబట్టి మన ఇంటర్వెల్లో ఉండదు. సో ఇది ఆ పాయింట్ రాసేస్తున్నా. సిన్స్ 1 plus √21 by 6 ఈజ్ గ్రేటర్ దెన్ 1 కంటే ఎక్కువ ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మైనస్ కేస్ తీసుకుందాం. మైనస్ సేమ్ ఇదే వస్తుంది. 1లో నుంచి 0.7ని తీసేయండి. ఎంత? 0.3. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి, C కనుక్కున్నాం కదా, 0 కంటే ఎక్కువ ఉందా? ఎస్ ఉంది. 0.5 కంటే తక్కువ ఉండాలి. ఎస్ ఉంది. సో దేర్ ఫోర్ ఫైనల్గా C వాల్యూ 1 minus √21 by 6 దట్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0,1/2 అని చెప్పచ్చు. కాబట్టి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంని ఉపయోగించుకొని C వాల్యూని ఇలా కనుక్కోవాలి. ఓకే, ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.